బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రంజాన్ నెల నియమాలు. మూడవ రోజు దాన ధర్మాలు చేయాలి. పేదలు, విధవలు, అనాథలు మిక్కుటంగా ఆదరించాలి. పేదల్ని, విధవల్ని, అనాథల్ని ఎక్కువగా ఆదరించాలి. నిరుపేదలకు సహరీ ఇఫ్తార్ సదుపాయం కల్పించాలి. మహాప్రవక్త గారు అన్నారు, ఇది ఆదరణ, సానుభూతి చూపే మాసం. హజరత్ ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారు ఇలా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధర్మగుణ సంపన్నులు, ఉదారబుద్ధి గలవారు. అయితే రంజాన్ మాసంలో ఆయన దానగుణం ఇంకా ఎక్కువయ్యేది. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రతి రాత్రి ఆయన వద్దకు వచ్చేవారు, దివ్య ఖురాన్ను పఠించేవారు, వినేవారు. అయితే ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేగంగా వీచే గాలి వలె అమితంగా దాన ధర్మాలు చేసేవారు. షబే కదర్లో అధికంగా నవాఫిల్ నమాజులు పాటించాలి. ఖురాన్ పఠనం చేయాలి. దివ్య ఖురాన్ ఈ రాత్రిలోనే అవతరించిందన్న ప్రాధాన్యత ఖురాన్లో ఉంది. మేము ఖురాన్ను ఈ షబే కదర్లోనే అవతరింపజేశాం. షబే కదర్ అంటే ఏమిటి మీకు తెలుసు? షబే కదర్ 1000 మాసాల కంటే ఉత్తమమైనది. ఈ రాత్రి దూతలు హజరత్ జిబ్రాయిల్ విశ్వప్రభు ఆజ్ఞ మేరకు ప్రతి పనిని నిర్వహించేందుకు దిగి వస్తారు. ఉదయం అయ్యే వరకు శుభాశిస్సులు ప్రాప్తిస్తాయి. ఇది ఇన్నా అంజల్నా ఫీ లైలతుల్ కద్ర్ ఉంది కదా, దాని యొక్క అర్థం. హదీస్ ప్రకారం షబే కద్ర్ రంజాన్ నెల చివరి 10 రోజుల్లోని బేసంఖ్య గల రాత్రుల్లో ఏదో ఒకటే ఉంటుంది. ఆ వేళ ఈ దువా చదవండి, అల్లాహుమ్మా ఇన్నకా అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఈ దువా అనేది ఎక్కువ చదవాలన్నమాట ఆ తాకిరాతుల్లో. దేవా, నువ్వు అమితంగా క్షమించేవాడివి, క్షమించడం నీకు ప్రీతికరమైనది, నువ్వు నన్ను క్షమించు. హజరత్ అనస్ రజియల్లాహు అన్హు అంటారు, ఒక సంవత్సరం రంజాన్ రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీకోసం ఒక మాసం వచ్చింది, అందులో ఒక రాత్రి ఉంది. ఆ రాత్రి 1000 మాసాల కంటే ఔన్నత్యం గలది. ఆ రాత్రిని కోల్పోయిన వ్యక్తి సర్వ పుణ్యాలను కోల్పోయిన వాడవుతాడు. ఆ రాత్రిలోని శుభాలను దౌర్భాగ్యుడైన వ్యక్తే కోల్పోతాడు. అల్లాహ్ తఆలా మనకు వినిన దాని మీద ఆచరించే భాగ్యం కల్పించగలరు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక వ నషహదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు